హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అసలు ఈరోజు విచిత్రంగా సెన్సెక్స్ పెద్దగా రీజన్స్ ఏది లేకపోయినా 1000 పాయింట్లు పెరిగిందనమాట. సో ఎందుకు సెన్సెక్స్ అసలు 1000 పాయింట్లు పెరిగింది? దానికి గ్లోబల్ క్యూస్ కారణమా, పాజిటివ్ ఎర్నింగ్సా, గవర్నమెంట్ పాలసీసా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో 1000 పాయింట్లు టచ్ అవడానికి, ఎందుకంటే జనరల్గా అతి పెద్ద న్యూస్ అయితే ఏది లేదు మార్కెట్లో. అయినా 1000 పాయింట్స్ టచ్ అయింది అంటే చిన్న విషయం కాదు, తెలుసుకోవాలి. సో దాంతోపాటు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. మరి 27/11/2025 థర్స్డే అంటే రేపు మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అనేది ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. సో మేజర్గా ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే, మార్నింగ్ ఇప్పటికే మార్కెట్ నిన్నటికే ఆల్ టైమ్ హైలో ఉంది. సో నియర్లీ హైలో ఉన్న మార్కెట్ కాస్త ఈరోజు మార్నింగ్ నుండి పెరుక్కుంటూ పోతూనే ఉందన్నమాట. సో ఎక్కడైనా సరే బేరిష్ అవుతుంది. విచిత్రం ఏంటంటే మన స్టాక్స్ పెరగలేదు. సో బేరిష్ అవుతుంది అని చూస్తూ ఉంటే ఎక్కడా కూడా మేజర్గా ఎఫెక్ట్ చూపెట్టకుండా రైజ్ అవుతూనే ఉంది. దీనికి ఫస్ట్ రీజన్ మేజర్గా చెప్పాల్సింది గిఫ్ట్ నిఫ్టీ అండి. గిఫ్ట్ నిఫ్టీ ఈరోజు దాదాపు 220 పాయింట్స్ పెరిగింది, పాజిటివ్లో పెరిగింది. దానికి కారణం ఏంటంటే గ్లోబల్గా అన్ని మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ రీజన్. సో సెకండ్ రీజన్ వచ్చేసరికి, సో మేజర్గా మనకి డిసెంబర్ నెలలో, ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, ఈ డిసెంబర్ మంత్లో ఫెడ్ మీటింగ్ ఉందండి. డిసెంబర్ నెలలో ఫెడ్ మీటింగ్ ఉంది. ఈ ఫెడ్ మీటింగ్లో ఏంటి అంటే, సో పావెల్ గారు ఈసారి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తారు అని చెప్పేసి ఒక హ్యూజ్ అజంప్షను, అండ్ దానికి కొంచెం రిలవెంట్గా న్యూసెస్ స్ట్రాంగ్గా రావడం వల్ల మార్కెట్ పెరగడానికి అదొక రీజన్ అయింది. సో దాంతోపాటు దాదాపు ఒక 85% ఎనలిస్టులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తారని చెప్తున్నారనమాట. సో దీనివల్ల ఖచ్చితంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గితే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఎఫ్ఐఐలు ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. అలాగే మన లోకల్ డొమెస్టిక్ పరంగా చూస్తే ఆర్బీఐ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇంకోసారి తగ్గియొచ్చు అని చెప్పేసి సెంటిమెంట్స్ బాగా ఇవి చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ దాంతోపాటు వాల్ స్ట్రీట్లో అంటే యుఎస్ మార్కెట్స్లో నిన్న చాలా బయింగ్ చాలా మంచిగా జరిగింది. సో సపోర్టింగ్ కనబడింది. దాంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా, ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా చూశారు కదా, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనికి బెనిఫిట్ అయింది. దీంతోపాటు ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, ఈ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ పెరిగిద్ది, రేట్లు తగ్గుతాయని చెప్పేసి ఆ స్టేట్మెంట్ రావడం వల్ల రిలయన్స్ లాంటి కంపెనీస్ బాగా ఈరోజు, రిలయన్స్ లాంటి కంపెనీస్, దాంతోపాటు ఎక్కువగా మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాకు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇవి భారీగా పెరిగిందండి. ఈరోజు భారీగా పెరిగింది. దాదాపు ఎప్పుడూ లేనంతగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి ఒక 30 రూపీస్ దాకా పెరిగింది. సో ఇదొక మేజర్ పుల్ బ్యాక్ అని చెప్పొచ్చు. మార్కెట్ని లాగడానికి 30 రూపీస్ పెరిగింది, మేజర్ అండ్ దట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇవి మార్కెట్ పెరగడానికి చాలా మేజర్ రీజన్స్ అండి. సో మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూడడానికి ముందు ఖచ్చితంగా మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ హిట్ అవుతాయా లేదా అనేది ఒక్కసారి చూడాలి. సో మీరు నిన్న నేను ఇచ్చిన ప్రిడిక్షన్ చూడండి. ఇవి నిన్న మీకు ఇచ్చినవి హాల్ మీకు హిట్ అవుతుందని చెప్పాను, బుల్లిష్ ఇచ్చాను. చూడండి ఇక్కడ కిరీ ఇండస్ట్రీస్ బేరిష్ ఇచ్చాను. సో హాల్ మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హాల్ క్లియర్గా బుల్లిష్ అయిందండి. యు మైట్ ఫైండ్ ఇయర్ బుల్లిష్ అయింది. సో నెక్స్ట్ కిరీ ఇండస్ట్రీస్ బేరిష్ అయింది. సో చూసుకోవచ్చు అనమాట, కిరీ ఇండస్ట్రీస్ బేరిష్ అయింది. సో ఇది ప్రిడిక్షన్. అండ్ ఇండెక్స్, టు బీ హానెస్ట్, ఇండెక్స్లో అయితే నేను పీఈలు ఇచ్చాను కానీ మార్కెట్ హ్యూజ్గా పెరిగిపోయిందనమాట. సో దాన్ని ఏం కాదు, ఎలాగో ఈరోజు తీసుకున్న ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో దాన్ని బేస్ చేసుకొని రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్తే ఫస్ట్ థర్స్డే అంటే మనం ఈరోజు వెడ్నెస్డే రోజే రేపటి మార్కెట్ ప్రిడిక్షన్ చెప్తాం. సో ఈరోజు నిన్నటి వీడియో కామెంట్లకి ఈరోజు వీడియోలో ఆన్సర్ చెప్తామండి. సో ఫస్ట్ నేను సీమన్స్ ఇస్తున్నాను, ఇది బేరిష్ ఇస్తున్నాను. 3301 దగ్గరకు వస్తే సీమన్స్ కంపెనీ బేరిష్ అయ్యే అవకాశం చాలా వరకు ప్రాబబిలిటీ ఉంది. సో 3280 నుండి
3250 వరకు టార్గెట్ ఉందండి. 3333 స్టాప్ లాస్ అనమాట. ఇంకో కంపెనీ నాట్కో ఫార్మా అండి. ఇది 915 బేర్ ఇష్యూ. 905 నుండి 880 వరకు టార్గెట్ ఉంది. 583 అనేది సారీ 983 అనేది సారీ కదా 933 అనేది 933 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుందండి. అలాగే స్ట్రైక్ ప్రైస్కి వచ్చేసరికి సెన్సెక్స్ 86,000 86,000 దగ్గరికి వెళ్తే అంటే నియర్గా పిఈ తీసుకొని నో ప్రాబ్లం. బ్యాంక్ నిఫ్టీ 60,000 పిఈ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ 50 26,600 పిఈ, మిడ్ నిఫ్టీ 14,200 పిఈ, ఫిన్ నిఫ్టీ 28,000 పిఈని తీసుకోండి. సో దీన్ని మేజర్గా ఫోకస్ చేసుకుంటే మీకు మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్స్. సో ఎందుకంటే చూశారు కదా మనం ఇచ్చేవి మోస్ట్లీ అన్నీ హిట్ అవుతున్నాయి కాబట్టి ఛానల్గా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలాగే యూట్యూబ్ వీడియోస్కి కామెంట్స్ ఒకసారి చూద్దామండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలి కదా. ఎలికాన్ ఇప్పుడు కొనొచ్చా సార్, ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? మీ రిప్లై కోసం వెయిటింగ్. సాయిరామ్ గారు ఎలికాన్ ఇంటర్నేషనల్ యా ఎలికాన్ ఇంటర్నేషనల్. సో కరెంట్లీ 94 దగ్గర ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అంటే అది ఇంకా కొంచెం పడి 52 దాకా వచ్చే అవకాశం ఉంది. కానీ కొనుక్కోవచ్చండి. అంటే సింపుల్గా మీరు 100 అబోవ్ వెళ్తే కొనుక్కోండి, లేదు అంటే 50 దాకా వచ్చేదాకా వెయిట్ చేయండి. 100 అబోవ్, 100 102 అబోవ్ వెళ్తే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. కంపెనీ అయితే చాలా 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 మంచి కంపెనీ, బాగుంది రిటర్న్స్. హంబుల్ గారు సార్ స్వింగ్ ట్రేడింగ్ కోసం 2 or 3 స్టాండర్డ్ స్టాక్స్ ఏంటి పడ్డప్పుడల్లా కొనవచ్చు అనేవి చెప్పండి ప్లీజ్. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్లీ అండి. అందులో ఫస్ట్ మీకు హాల్ ఉంటుంది, బిఎస్సి ఉంటుంది. ఇవి రెండు మీరు ఎక్కువ ప్రిఫర్ చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్కి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. టేక్ సొల్యూషన్స్ షేర్ బయింగ్ ప్రైస్ 22, ప్లీజ్ టార్గెట్ హోల్డ్ ఆర్ సెల్ ప్లీజ్. సో సొల్యూషన్స్ టు 30 కొన్నారు కదా. సో యాక్చువల్గా ఇది టార్గెట్కి రీచ్ అయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు సెల్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే ఇది ఫాలో అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి. సారీ అండి. సో ఫాలో అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత 22 దగ్గర తీసుకున్నారు కాబట్టి 28 అనేది స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. అర్జున్ గారు సార్ తిలక్ నగర్ 490 దగ్గర కొన్నాను, దాని గురించి చెప్పండి. చాలా మంచి కంపెనీ అండి తిలక్ నగర్ ఇండస్ట్రీస్. సో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇవి కొంచెం అప్పుడప్పుడు మూమెంట్స్ వస్తూ ఉంటాయి, కొంచెం మూమెంట్ స్లోగా ఉంటుంది. 490 దగ్గర కొన్నారు. యాక్చువల్గా ఇదే ప్రాబ్లం, అది కొంచెం సెల్లింగ్ ప్రైస్లో కొనాల్సింది. వెయిట్ చేయండి మీరు. ఒకవేళ ఇది ఫాల్ అయితే 340 దాకా, 340 వరకు పడుతుంది. సో 340 వరకు ఫాల్ అవుతుంది, మీరు అక్కడ యావరేజ్ చేయొచ్చు. సో వెయిట్ చేయండి, నో ప్రాబ్లం అండి. మీరు ఏం కాదు, ఎంట్రీ రాంగ్ తీసుకున్న ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేసుకోవడం బెటర్ అనమాట. మంచి కంపెనీ తిలక్ నగర్ ఇండస్ట్రీస్. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ. గుడ్ ఈవినింగ్ అండి. చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. బజాజ్ హోల్డింగ్ స్టాక్ బయింగ్ లెవెల్స్ చెప్పండి. వన్ 1170. సో మీరు 11,780, 11,780 అబవ్ వస్తే కొనుక్కోండి. మీకు టార్గెట్ 12,000 నుండి 13,000 14,000 దాకా టార్గెట్ ఉందండి. లక్ష్మీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు
కొనడానికి ఒక ఎన్బిఎఫ్సి స్టాక్ చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్గా నేను ఎన్బిఎఫ్సి లాంటి స్టాక్ సజెస్ట్ చేయనమ్మా. దాని బదులు ఆ, అంటే ఒక మీరు ఎన్బిఎఫ్సి అడిగారు కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సారీ ఇవి ఎన్బిఎఫ్సి కిందకి రాదు కదా. వీటిలో మీకు పెద్దగా బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి. బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి. ఇప్పుడు ఎన్బిఎఫ్సిలు అన్నీ కొంచెం మార్కెట్ హైలో ఉంది కదా, ఎన్బిఎఫ్సిస్ పక్కన పెడితే బెటర్ అబ్బా. రైట్, మర్చిపోయాను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకోండి తల్లి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. విశ్వ తేజ గారు, సార్ పాదం కాటన్ యాన్స్ డౌన్ఫాల్ అవుతుంది కదా, మళ్ళీ రైజ్ ఎప్పుడు అవుతుంది? 4 దగ్గర 200 స్టాక్స్ బై చేశాను, 4 నుంచి 2.85కి వచ్చింది, ఏం చేయాలి చెప్పండి. ఏం కాదు, ఇంకొక 200 క్వాంటిటీస్ బై చేసి కపుల్ ఆఫ్ ఇయర్స్ వెయిట్ చేయండి, చాలా మంచి రిటర్న్స్ వస్తుంది, ఏం కాదు స్టాక్. సా సాయిరామ్ గారు, స్పిరిగోట్ ఆగ్రో ఇప్పుడు కొనవచ్చా సార్? 5 ఇయర్స్ లాంగ్ టైంకి బ్రహ్మాండంగా గుండె మీద చేసుకొని కొనవచ్చు. శ్రీకాంత్ గారు, పాదం కాటన్ యాన్ కంటిన్యూస్గా పడుతుంది, ఏం చేయొచ్చు? ఏం కాదండి, ఏం కంగారు పడొద్దు, పడతవి మార్కెట్లో, పడతవి పెరుగుతాయి, ప్రతి స్టాక్ పడుతుంది పెరిగిద్ది, ఏం అవసరం లేదు. సార్ ఐ వాంట్ టు బై హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, హాల్, బెల్, లారస్ ల్యాబొరేటరీ, ఫెమ్ ఇండస్ట్రీస్. సో మంచిదే, ఇందులో అయితే ఫస్ట్ హాల్ కొనండి, తర్వాత హాలు బెల్ కొనండి, మిగతా హైలో ఉన్నాయి చూసుకోండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, రైకో ఆటో ఎంట్రీ ఎగ్జిట్ చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే మీకు ఎంట్రీ చాలా కష్టమవుతుంది. సో 107 దగ్గర ఎంట్రీ తీసుకున్నా మీకు మహా అయితే 130 150నే మీకు టార్గెట్ అండి. పెద్దగా అయితే మీకు యూజ్ ఉండదు ఈ స్టాక్ అయితే పెద్దగా యూజ్ ఉండదు. సో ఓపెన్గా దీని బదులు వేరే స్టాక్ తీసుకోండి. ఆ, శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. ఆ, ఉపేంద్ర గారు, బిఎస్సి ఇప్పుడు సెల్ చేయొచ్చా? చేయొచ్చా అండి. రోలెక్స్ రింగ్ 1:10 చేసినప్పుడు కొన్నాను, హోల్డ్ చేయొచ్చా సార్? రోలెక్స్ రింగు హోల్డ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు, మీకు ప్రాబ్లమే లేదు. హోల్డ్ చేయండి, ఏం కాదు. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. విజయ్ కుమార్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. కిషన్ రెడ్డి గారు, సార్ స్ప్రైట్ ఆగ్రో లిమిటెడ్ షేర్లు ఎంతవరకు వెళ్తుంది? కెన్ వీ హోల్డ్ ఆర్ సెల్? ప్రమోటర్స్ షేర్ ఇస్ జీరో, ఎనీథింగ్ ప్రాబ్లం? ఏమీ కాదు, హోల్డ్ చేయండి, మళ్ళీ బౌన్స్ అవుతుంది, ఓపిక పట్టుకోండి. రమ్య గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో టిఎంపివి 397 దగ్గర తీసుకున్నాను. 397 దగ్గర హోల్డ్ చేయండి, పర్వాలేదు. దీన్ని యావరేజ్ చేయడం ఇటువంటివి ఏం చేయొద్దు, హోల్డ్ చేయండి. ఎందుకంటే కొత్త కొత్త మోడల్స్ లాంచ్ అవుతూ ఉన్నాయి, ఓల్డ్ మోడల్స్ అన్ని లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు, హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం అండి. సాయి శ్రీకాంత్ సార్, మెక్లాడ్ స్టాక్ లాస్ట్ వీక్ 50% క్రాష్ అయింది, ఎనీ రీజన్? ఇప్పుడు బై చేయొచ్చా? సో వద్దండి, కొంచెం ఆగితేనే బెటరు. ఏం లేదు, ప్రాఫిట్స్ డ్రాప్ అయినాయి ఫైనాన్షియల్ కంపెనీస్, ఇగో ఇలా స్టెప్స్ ఉన్న కంపెనీస్లో ఇదే ప్రాబ్లము, వద్దండి, బై చేయొద్దు. సత్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 200 షేర్లు 71 దగ్గర తీసుకున్నాను, సెల్ ఆర్ యావరేజ్ సార్? యావరేజ్ చేయండి, ఇప్పుడు 46 47 మధ్యలో ఉంది, యావరేజ్ చేయండి, అమ్మొద్దు.
సాయిరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నెట్వర్క్ టెక్నాలజీ షేర్స్ 3300కి ప్రైస్కి బై చేయొచ్చా సార్? చేయొచ్చండి. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఐ హ్యావ్ 220 షేర్స్ ఆఫ్ హైటెక్ పైప్ స్టాక్స్ అండ్ ద రేట్ ఆఫ్ 132. సో కెన్ ఐ యావరేజ్ ఇట్ నవీన్ సార్? సో డెఫినెట్లీ అండి, మీరు యావరేజ్ చేయాల్సిందే. 220 నుండి 132కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు యావరేజ్ చేయాలి. లేదు అంటే చాలా టైం పడుతుంది మీకు. సో మీకు 132, 177. సో మీకు యావరేజ్ ప్రైస్ వచ్చి నామినల్గా 110 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి. 110 అబోవ్ వస్తే యావరేజ్ చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. సో భరణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. మెగ్లానిక్ క్లౌడ్ స్టాక్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? ప్రజెంట్ ప్రైస్లో వద్దండి. 40 క్రాస్ అయిన తర్వాత బై చేయండి. 40 క్రాస్ అయిన తర్వాత బై చేయండి. సో మీకు యూజ్ ఉంటుంది. ఓన్లీ ఆఫ్టర్ క్రాసింగ్ 40 ఓన్లీ బై చేయండి, లేదంటే వద్దు. సో ఎనీవే, ఇవి మీకు వీడియోకి యూట్యూబ్లో కామెంట్స్కి సంబంధించిన డౌట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈరోజు డౌట్స్ని, అంటే నిన్నటి డౌట్స్ని నెక్స్ట్ డే వీడియోలో చేస్తాం. అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈరోజు వీడియోలో రాస్తే నెక్స్ట్ డే వీడియోలో చేస్తాం. అలాగే చాలామంది ట్రైనింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి డిసెంబర్ బ్యాచ్ మంచి సోర్స్ ఉందండి. సో సెబీకి కూడా ఇంకో 2 డేసే ఇలా టైం ఉంది అప్లై చేయడానికి. అప్లై చేసుకోండి. సో ఎనీవే, అప్లై చేసుకొని ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మంచి హెల్ప్ అవుతుంది మీకు. ఓన్లీ ట్రైనింగ్ 5 మెంబర్స్కి, లిమిటెడ్ పీపుల్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషను, జాబ్ అసిస్టెన్సు ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ love and support. Keep watching. Until take care. Bye. Jai Hind.